ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ నిన్న డౌన్ అయిన మార్కెట్ ఇవాళ స్టడీగా ట్రేడ్ అవ్వడం, లాభాలతో ట్రేడ్ అవుతా ఉంది కదా, అంటే ఏంటి, ఎందుకంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి మార్కెట్ మీద? నిన్న చూసాము, అలాగే మొన్న కూడా చూసాము. మార్కెట్ గత 3 రోజులుగా ఎక్స్ట్రీమ్ వాలటైల్ ట్రెండ్ చూసాము. ఒక రోజు పెరగటము, ఇంకో రోజు హై నుంచి తగ్గటము, కొంచెం రియాక్షన్ రావటం చూసాము. నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక మనకి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ సబ్సైడ్ అయినట్టు, అలాగే ఇజ్రాయిల్ ఇరాన్ వార్ 12 రోజుల వార్ కొంచెం అయిపోయినట్టుగా మనకి మార్కెట్లో రిపోర్ట్స్ రావడంతో మార్కెట్ ఊరట పీల్చుకొని మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 25,000 పైన బాగా పటిష్టంగా ఆల్మోస్ట్ వీక్లీ హై దగ్గర స్టడీగా క్లోజ్ అవుతుంది అనుకోవచ్చు. సో మార్కెట్ లాస్ట్ ఒక 6-7 వారాలుగా కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వర్స్ట్ అంతా కూడా మనకి జీర్ణించుకొని డిస్కౌంట్ అయిపోయింది. కాబట్టి మార్కెట్ నేను అనుకుంటే ఇమ్మీడియట్గా పెద్ద నెగిటివ్ ట్రిగర్స్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి నేను అనుకుంటే మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉంది. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఐస్ ఈ మధ్య మళ్ళీ కొంచెం సెల్లింగ్ మోడ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న చూస్తే కనుక భారీగా అమ్మకాలు జరపడం చూసాము. సో మొన్నటి వరకు ఫస్ట్ మొదట్లో చూస్తే కనుక ఎఫ్ఐస్ భారీగా అమ్మకాలు కొనుగోలు తర్వాత మళ్ళీ ఈ మధ్య కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గురి చేయడంతో మార్కెట్లో కొంచెం ప్రెషర్ కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ బయింగ్ సపోర్ట్ తోటి బాగా పెరుగుతోంది అనుకోవచ్చు. కాలర్ ఉన్నారు, శివారెడ్డి కాల్ చేస్తున్నారు. శివారెడ్డి గారు మాట్లాడండి సుందరరాజా గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే రెడ్డి గారు. సార్ టాటా మోటార్స్ కొద్దిగా ఈ టైంలో ఎంట్రీ ప్రైస్ తీసుకోవచ్చు సార్, ఈ ప్రైస్ లో ఒకటి సార్. అదేవిధంగా కరూర్ వైశ్య బ్యాంకు ఒక 17% లాభాల్లో ఉన్నాను సార్. అది లాంగ్ ఉంచుకోమంటే ఉంచుకుంటాను సార్, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా సార్? ఎట్లా సార్? ఓకే, టాటా మోటార్స్ కాంట్రేరియన్ బిట్గా నా ఉద్దేశము ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఈ స్టాక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ మనకి ఈ మధ్య కొంచెం హై నుంచి బాగా కరెక్ట్ అవడంతో టాటా మోటార్స్లో ఒక కరెక్షన్ కనిపించింది. బట్ కానీ ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ ఆటోమొబైల్ సెక్టర్లో మార్కెట్ లీడర్ కాబట్టి, అలాగే టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా మనకి లాంగ్ టర్మ్లో అంటే గత 10-15 ఏళ్ళుగా చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ కూడా ఈ బ్లూ చిప్ కంపెనీ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. కాబట్టి కొంచెం ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీరు అనుకున్నట్టుగా టాటా మోటార్స్ డిప్లో తీసుకోవచ్చు. కరూర్ వైశ్య బ్యాంక్ 10-15% లాభంలో ఉన్నారు, లాభం బుక్ చేసుకోవచ్చా అని అడిగారు, హోల్డ్ చేయొచ్చు అడిగారు. 250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక కరూర్ వైశ్య బ్యాంక్ చాలా బాగా పెరిగింది. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక కరూర్ వైశ్య బ్యాంక్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా వచ్చింది. 2 ఏళ్ల క్రితం 1,100 కోట్ల నుంచి లాస్ట్ ఇయర్ 1,600 కోట్లు, ఇప్పుడు ఈ ఏడాది 1,950 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన బ్యాంకు కరూర్ వైశ్య బ్యాంక్. సో కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్ ఈ మధ్యకాలం ఇన్స్టిట్యూషన్ బయింగ్ కూడా ఉండడము, అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ హార్డ్లీ 10 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి చీపర్ లెవెల్లో అనుకోవచ్చు. పైగా ఈ బ్యాంక్స్కి ఇండస్ట్రీ వాల్యుయేషన్ అరౌండ్ 30 నుండి కరూర్ వైశ్య బ్యాంక్ ఇండస్ట్రీ వాల్యుయేషన్ కన్నా తక్కువగా ఉండడంతో నా ఉద్దేశం అట్రాక్టివ్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే శ్రీనివాస్ సార్. హుండాయి ఐపీఓ తీసుకోవాలి, ఇప్పుడు కొద్ది ప్రాఫిట్ లోకి వచ్చింది. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, సేల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? నెక్స్ట్ జిందాల్ స్టీల్ వచ్చి లాస్ట్ లో ఉన్నామండి. రెండోది జిందాల్ స్టీల్ అండ్ పవర్. ఓకే, హ్యుండాయి మోటార్స్ ఫస్ట్ మీరు ఐపీఓలో తీసుకున్నాక ఈ స్టాక్ బాగా పడి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక 4 రోజులుగా లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ రావడంతో ఎవరైతే ఐపీఓలో తీసుకున్నారో వాళ్ళందరూ లాభంలోకి రావడం చూసాం. హ్యుండాయి మోటార్స్ ఇప్పుడు ఈ లెవెల్లో చూస్తే కనుక న్యూ హైలోకి రావటము, అలాగే మార్కెట్ కూడా ఇప్పుడే కొంచెం ఒక అప్ ట్రెండ్ ర్యాలీ కూడా ఫ్రెష్ ఇండికేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా మనకి మార్కెట్ కండిషన్స్ అన్ని కూడా కొంచెం ఆప్టిమిస్టిక్గా ఉంది. కాబట్టి ఒకవేళ కనుక మార్కెట్ న్యూ హైలోకి వెళ్తే కనుక హ్యుండాయి మోటార్స్ కూడా ఇక్కడి నుంచి 10-15% వరకు పెరిగే అవకాశం ఉంది. పైగా హ్యుండాయి మోటార్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ ఒక 30 లెవెల్స్లోనే ఉంది. కాబట్టి పెద్ద చీపర్ ఎక్స్పెన్సివ్ లెవెల్లో కూడా లేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే హ్యుండాయి మోటార్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ కార్ మేకర్ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే
జిండాల్ స్టీల్ అండ్ పవర్ గురించి అడిగారు. జిండాల్ స్టీల్ అండ్ పవర్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెము స్వల్ప ఒక కాషియస్ అప్ ట్రెండ్ చూసాము. బట్ అయినప్పటికీ టాప్ కంపెనీ, బ్లూ చిప్ కంపెనీ. అలాగే ఒకసారి మన రిజల్ట్స్ చూస్తే కనుక మొన్న మార్చి నాటికి రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ బట్ ఓవరాల్గా వాల్యుయేషన్స్ పరంగా కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఒకసారి మనం మిగతా వీళ్ళ కాంపిటీటర్స్ JSW స్టీల్ కానీ అలాగే మనకి మిగతా కంపెనీస్తో పోలిస్తే కనుక ముఖ్యంగా టాటా స్టీల్తో కానీ పోలిస్తే జిండాల్ స్టీల్ అండ్ పవర్ కొంచెము వీళ్ళ పియర్స్తో పోలిస్తే కొంచెం అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే కిరణ్ గారు. సార్ IREDA అనంతరాజ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో బై చేయొచ్చు సార్ షార్ట్ టర్మ్ కి? ఓకే, IREDA ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ చూస్తే కనుక ఓకే మీరు అనుకున్నట్టుగా మంచి రేట్లోనే ఉంది. ఎందుకంటే ఈ టాప్ కంపెనీ చూస్తే కనుక 300 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 150 రూపాయల వరకు 50% వరకు స్టాక్ పడిపోయి ఇప్పుడే కొంచెం IREDA 150 రూపీస్ దగ్గర లాస్ట్ 1 వీక్గా 10 డేస్గా కొంచెం బాగా స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో IREDA మనకు తెలిసిందే, అంత క్రితం అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇవ్వడం చూసాము. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక IREDAకి చాలా అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి హార్డ్లీ 26 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి మీరు IREDA 170 లెవెల్స్లో మీరు కన్సల్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ రెడ్ టేప్ అని షేర్ అది 100 షేర్స్ తీసుకున్నాం సార్ 134 దగ్గర షార్ట్ టర్మ్ కోసం. సార్ ఇవి యాడ్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా చెప్పండి. రెడ్ టేప్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా డిసప్పాయింట్ అయింది. ఈ మధ్యకాలంలో 240 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 120 రూపాయల వరకు రెడ్ టేప్ స్టాక్లో బాగా కరెక్ట్ అవడం చూసాము. రెడ్ టేక్ ఒకసారి చూస్తే కనుక బహుశా కొంచెం ఫండమెంటల్గా ఒకసారి గమనిస్తే కనుక లాభాలు ఓవరాల్గా లాస్ట్ 5-6 క్వార్టర్లు బాగానే ఉంది. కాకపోతే మొన్న ఒక లాస్ట్ మంత్ వచ్చిన రిజల్ట్స్ చూస్తే కనుక 73 కోట్ల నుంచి 40 కోట్ల వరకు లాభాలు తగ్గడంతో ఈ స్టాక్ కొంచెము అండర్ పెర్ఫామ్ చేయటం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి రెడ్ టేప్ ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ కూడా కొంచెము వాల్యుయేషన్స్, ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ అరౌండ్ 44 ఉంటే రెడ్ టేప్ కూడా ఆల్మోస్ట్ 40 లెవెల్స్లో ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో రెడ్ టేప్ పైగా ఇది షార్ట్ టర్మ్ కోసం తీసుకోవాల్సిన స్టాక్ కాదు. కాకపోతే మనకు తెలిసిందే ప్రముఖ ఫుట్వేర్ కంపెనీ రెడ్ టేప్. నా ఉద్దేశం అయితే రెడ్ టేప్ ఓకే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అయితే కొంచెం రీబౌండ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సతీష్ గారు చెప్పండి. హలో. సతీష్ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. సార్ నా దగ్గర యునైటెడ్ స్పిరిట్స్ ఉన్నాయి 900 రూపీస్ దగ్గర. సార్ స్టాక్ నేమ్ రిపీట్ చేయాలి ఒకసారి. యునైటెడ్ స్పిరిట్స్ సార్. ఓకే. యునైటెడ్ స్పిరిట్స్ 900 దగ్గర ఉన్నాయి. ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఇంకోటి GE షిప్పింగ్ 1300 దగ్గర ఉన్నాయి. ఇది కొంచెం లాస్ట్ ఈ రెండు గురించి చెప్పండి సార్. సో లాస్ట్ 3 వారాలుగా యునైటెడ్ స్పిరిట్స్ హై నుంచి తగ్గినప్పటికీ మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే మీరు అంత క్రితం బాగా లోయర్ రేట్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో యునైటెడ్ స్పిరిట్స్ ప్రస్తుతం 1400 రూపాయల దగ్గర ఈ వారం కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. లోయర్ రేట్ నుంచి కొంచెం రికవరీ అవటం చూస్తున్నాము యునైటెడ్ స్పిరిట్స్. సో యునైటెడ్ స్పిరిట్స్ 4 రోజుల క్రితం వార్త చూస్తే కనుక NAO స్పిరిట్స్ అనే కంపెనీ తోటి 130 కోట్ల డీల్ తోటి కొంచెం వీళ్ళు అక్వైర్ చేసినట్టుగా పాజిటివ్ వార్తలు రావడం కూడా చూస్తున్నాం. పైగా టెక్నికల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ లెవెల్లో కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే టాప్ లిక్కర్ ప్రొడ్యూసర్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు యునైటెడ్ స్పిరిట్స్ని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నేను 2900 సీమెన్స్ ఎనర్జీ కొన్నాను. టెక్ మహీంద్రా ప్రస్తుతం రేట్లు కొనొచ్చు సార్. రెండు చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి. సీమెన్స్ ఎనర్జీ 2900 బై చేసినాను. స్టాక్ నేమ్ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్, అర్థం అవట్లేదు ఒకసారి. టెక్ మహీంద్రా ఓకే సార్, ఫస్ట్ స్టాక్ మాత్రం అర్థం అవ్వలేదు సార్. టెక్ మహీంద్రా సీమెన్స్ ఎనర్జీ సార్. ఓకే, సీమెన్స్ ఎనర్జీ మొన్న లిస్ట్ అయిన స్టాక్.
ఓకే, సీమెన్స్ ఎనర్జీ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ జర్మనీ కంపెనీ. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక కొంచెం లిస్ట్ అయిన తర్వాత మార్కెట్లో హై నుంచి 3,000 నుంచి ఆల్మోస్ట్ 2,500 రూపాయలు పడినప్పటికీ ఈ వారం చూస్తే కనుక 7% వరకు సీమెన్స్ ఎనర్జీలో ఒక రీబౌండ్ అయింది. సో సీమెన్స్ నుంచి డీమర్జర్ అయిన కొత్త ఎంటిటీ సీమెన్స్ ఎనర్జీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే రెండో స్టాక్ టెక్ మహీంద్రా. టెక్ మహీంద్రా కూడా మనకు తెలిసిందే, ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య కొంచెం ర్యాలీ మళ్ళీ లాస్ట్ 1 వీక్గా బిగిన్ అయింది. పైగా టెక్ మహీంద్రా చూస్తే కనుక మిగతా ఐటీ స్టాక్స్తో పోలిస్తే లాస్ట్ 1 మంత్గా మిగతా ఐటీ స్టాక్స్ వీక్గా ఉన్నప్పటికీ టెక్ మహీంద్రా మటుకు అవుట్ పెర్ఫార్మ్ చేస్తూ 1,300 నుంచి 1,800 రూపాయల వరకు పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ 24th ఏప్రిల్లో చాలా స్ట్రాంగ్ వచ్చి రిజల్ట్స్ వచ్చిన టైంకి ఆల్మోస్ట్ 1300-1400లో ఉన్న టెక్ మహీంద్రా రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆల్మోస్ట్ ఒక భారీ ర్యాలీ రావడం చూస్తున్నాం. సో మీరు 2 స్టాక్స్ మీరు హోల్డ్ చేయొచ్చు, సీమెన్స్ ఎనర్జీ, టెక్ మహీంద్రా. నెక్స్ట్ కలర్ దీక్షిత్ చేస్తున్నారు. దీక్షిత్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. హలో చెప్పండి దీక్షిత్ గారు. సార్, ఐఎఫ్సిఏ, ఐఆర్సిఓఎన్ ఇవి వాల్యూస్ పెరుగుతాయి అంటారు సార్? పెరిగాయి కదా ఈ మధ్యకాలంలో. ఐఎఫ్సిఐ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 40 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పెరిగింది. మొన్న 15th మేన రిజల్ట్ చాలా బాగా రావడము, అప్పుడు రిజల్ట్స్ అప్పుడు 50 రూపాయలు ఉంటే 70 రూపాయల వరకు బాగా 20-30% వరకు పెరిగింది. సో కాబట్టి డెఫినెట్గా ఈ ఇండియన్ ఈ ఫినాన్స్ కంపెనీస్ని మీరు లాంగ్ టర్మ్ కోసం మేజర్ ఇన్స్టిట్యూషన్స్ వీటిని మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ టాటా పవర్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, టాటా మోటార్స్ ఈ మధ్యకాలంలో స్టాక్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీను, బట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకు ఒకసారి ఆటోమొబైల్ స్టాక్స్లో ర్యాలీ వచ్చింది. టాటా పవర్ ఓకే, టాటా పవర్ కూడా ఓకే. మనం ఒకసారి గమనిస్తే కనుక పవర్ సెగ్మెంట్లో టాటా పవర్ కూడా లీడింగ్ ప్లేయర్ సంగతి మనకు తెలిసింది. అలాగే ఈ వారం చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఒక 5% వరకు రీబౌండ్ కనిపించింది టాటా పవర్. సో టాటా పవర్ కూడా చూస్తే కనుక మొన్న వచ్చిన వార్త చూస్తే కనుక సోలార్ ఆర్మ్ కూడా చూస్తే కనుక వీళ్ళు 4 GW GW ప్రొడక్షన్ బాగా పెరిగినట్టుగా ఒక పాజిటివ్ అప్డేట్ కూడా రావడం. పైగా మనకి పవర్ గురించి తెలిసింది, అవుట్లుక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. అందులో 1919లో స్టార్ట్ అయిన టాటా పవర్ వాల్యుయేషన్ కూడా 30లోనే ఉంది కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉంది. సార్ ఇన్ఫోసిస్, సిడిఎస్ఎల్ గురించి అడుగుతున్నారు. ఓకే, 2 కూడా టాప్ కంపెనీస్. ఇన్ఫోసిస్ కూడా చూస్తే కనుక ఈ వారం కొంచెం అంటే లాస్ట్ 1 or 2 monthsగా కూడా పర్వాలేదు, కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా రావడం. అలాగే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ కూడా చూస్తే కనుక జనరల్గా మనకి మార్కెట్ పెరిగినప్పుడు ఈ సిడిఎస్ఎల్ అలాగే మనకి బిఎస్సి ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. ఎందుకంటే న్యాచురల్గా మనకి ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది, అలాగే వాల్యూమ్స్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి మనకి ఈ డిపాజిటరీ మోనోపోలీ అయిన సిడిఎస్ఎల్ ఈ మధ్య కాలంలో 1,100 రూపాయల నుంచి 1,900 రూపాయల వరకు పెరిగింది. సో బాగానే ఉంది కాబట్టి ఇవన్నీ టాప్ కంపెనీ. సార్ నివా బూపా గురించి అడుగుతున్నారు సార్, ఈ స్టాక్ గురించి. ఓకే, నివా బూపా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం సైడ్ వేస్లో ఉన్నప్పటికీ బట్ లోయర్ రేట్ నుంచి ఆల్మోస్ట్ 70 రూపాయల నుంచి 95 రూపాయల వరకు నివా బూపాలో ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. సో నివా బూపా కూడా చూస్తే కనుక ఈ మధ్య ఒక మేజర్ బ్లాక్ డీల్ రావడంతో స్టాక్ మటుకు కొంచెం హై లెవెల్లో కరెక్షన్ వచ్చినప్పటికీ బట్ నివా బూపా కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ బట్ ఇన్సూరెన్స్ మేజర్ కంపెనీ కాబట్టి. అలాగే మనం ఒకసారి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా చూస్తే కనుక క్రమేయంగా 5 క్వార్టర్ల క్రితం చూస్తే కనుక కొంచెం లాస్ట్ నుంచి బయటపడి ఆల్మోస్ట్ 214 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. అంతేకాకుండా లాస్ట్ 3 క్వార్టర్లు చూస్తే కనుక వీళ్ళ మార్జిన్స్ 1.2% నుంచి 15% వరకు వీళ్ళ మార్జిన్స్ కూడా అమాంతంగా పెరిగింది కాబట్టి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో నివా బూపాన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కాల్ ఉన్నారు, సంతోష్ కాల్ చేస్తున్నారు. సంతోష్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. 1960లో హలో చెప్పండి సార్. చెప్పండి సంతోష్. హండ్రె అమౌంట్ నాకు 1960 అలాట్ అయింది. నాకు స్టాక్ నేమ్ సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్. మీ స్టాక్ నేమ్ అర్థం అవట్లేదు, ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. హండ్రె అమౌంట్ నాకు అలాట్ అయింది సార్ 1960లో. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. స్టాక్ నేమ్ సార్ ఇప్పుడు హలో 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 చెప్పండి సార్ చెప్పండి. ఇప్పుడు మీరు వినబడుతుంది నాకు 1960 నాకు హోండా మోటార్స్ అలాట్ అయింది నాకు. ఓకే, హుండై మోటార్స్ ఇప్పుడు కొద్దిగా పికప్ అయింది. 2001 2060 వచ్చింది, తీసేస్తే వచ్చి.
ఓకే, హ్యుండాయ్ మోటార్స్ అలాట్ అయింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఇందాక కాలర్ కూడా అడిగారు, వారికి కూడా అలాట్మెంట్లో వచ్చింది, లాస్ తర్వాత ఇప్పుడు ప్రాఫిట్లో వచ్చారు, బుక్ చేసుకోవచ్చు అడిగారు. ఈ వారం చూస్తే కనుక ఈ 3 రోజుల్లో హ్యుండాయ్ మోటార్స్ 6% వరకు ఒక మంచి ర్యాలీ కనిపించింది. పైగా ఈ ఆటోమొబైల్ మేజర్ కంపెనీ కూడా లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి కూడా బాగా పెరిగింది. ఇన్ఫాక్ట్ 1,600 రూపాయల నుంచి 2,200 వరకు హ్యుండాయ్ మోటార్స్ ఈ మధ్యకాలంలో పెరిగింది. అంతక్రితం గరిష్ట స్థాయిని కూడా ఈజీగా క్రాస్ చేయడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి సెంటిమెంట్ బాగా లాస్ట్ 1 monthగా హ్యుండాయ్ మోటార్ స్టాక్లో ఇంప్రూవ్ అయింది కాబట్టి, బలపడింది కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. మేజర్ కంపెనీ ఆ మధ్యకాలంలో కూడా మనం విన్నాము. హ్యుండాయ్ మోటార్స్ కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయదగ్గ స్టాక్ అన్న రిపోర్ట్స్ కూడా మనం విన్నాం కాబట్టి హ్యుండాయ్ మోటార్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. హలో ప్రసాద్ గారు. సార్, మా దగ్గర హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందండి, హెచ్సిసి. ఓకే, అది 40 రూపీస్ లో కొన్నాను. 30 రేంజ్ లో నడుస్తుంది. యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్? ఓకే, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 56 రూపాయల నుంచి 23 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం రికవర్ అయింది. నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని హోల్డ్ చేసి ఫ్రెష్ బయింగ్ అయితే యావరేజింగ్ లాంటిది అవాయిడ్ చేయొచ్చు. జనరల్గా ఎప్పుడు యావరేజ్ చేస్తారంటే ఒక స్టాక్ బాగా పెరిగి ప్రాఫిట్ వచ్చినప్పుడు, డిప్ వచ్చినప్పుడు ఫర్దర్గా యాడ్ చేయడానికి యావరేజ్ పనికి వస్తుంది. కానీ లాస్లో ఉన్నప్పుడు యావరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ కనుక స్టాక్ ఫర్దర్గా తగ్గిందంటే మీ లాస్ మరింత ఎక్కువ అవుతుంది కాబట్టి రిస్క్ కూడా మీరు ఎక్కువ తీసుకుంటారు. సో కాబట్టి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. అదే ఇన్వెస్ట్మెంట్లో మీరు కొంచెం SBI అటువంటి ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ONGC కొంచెం సేఫ్ బెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్, HAL అనేది లాస్లో ఉన్నారంట, అయితే షుడ్ ఐ ఎగ్జిట్ ఆర్ షిఫ్ట్ టు డేటా ప్యాటర్న్స్ అని అడుగుతున్నారు. సో ఈ వారం చూస్తే కనుక HAL ఈ డిఫెన్స్ స్టాక్ కొంచెం తగ్గింది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 4% వరకు తగ్గింది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ డిఫెన్స్ స్టాక్ మనకు తెలిసిందే 3 నెలల క్రితం నుంచి మనం వింటున్నాము. అవన్నీ కూడా బాగా పెరిగిన తర్వాత మీరు బాగా స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. 5,200 రూపాయల వరకు ఈ స్టాక్ 3,200 నుంచి పెరిగింది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకు తెలిసిందే ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే నిన్న ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ తర్వాత డిఫెన్స్ స్టాక్స్లో కూడా కొంచెం రియాక్షన్ రావడం చూస్తున్నాం. లాంగ్ టర్మ్ అయితే మీరు HAL హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి, గురువు గారు నమస్కారం. నమస్తే గోపాలకృష్ణ గారు. సార్, చాలా షేర్స్ ఉన్నాయి సార్. అప్పుడు 800లో కొన్నాను, అది మధ్య పెరగట్లేదు. దాని గురించి చెప్పండి సార్. అలాగే PCBL 487లో కొన్నాను, అది పెరగట్లేదు. కొద్ది రెండాటి గురించి చెప్పండి సార్. ఓకే, సాల్ ఆటోమొబైల్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. మీరు బహుశా కొంచెము లేట్ ఎంట్రీ తీసుకొని ఉంటారు సాల్ ఆటోలో. ఈ స్టాక్ చూస్తే కనుక 270 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం కన్సాలిడేషన్ ఉంది. కానీ ఒకసారి మనం ఫండమెంటల్గా గమనిస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలు 5 కోట్లు, 5 కోట్లు, 6 కోట్ల వరకు కొంచెము అదే గ్రోత్ ఉండడంతో సాల్ ఆటోమొబైల్లో పెరగలేదు. కాకపోతే మనం చూడవలసింది బ్యాలెన్స్ షీట్లో చూస్తే కనుక ఈక్విటీ 2 కోట్లే ఉంది, చాలా తక్కువగా ఉంది. ఆ 2 కోట్లలో 75% ప్రమోటర్ దగ్గరే ఉంది. కాబట్టి ఒకవేళ ఏమాత్రం కనుక కొంచెం ఒక స్ట్రాంగ్ బయింగ్ వస్తే కనుక పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి SAL సాల్ ఆటోమొబైల్ని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ దినేష్ చేస్తున్నారు. దినేష్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 2 స్టాక్స్ అడుగుదామని. గుడ్ ఆఫ్టర్నూన్ దినేష్. ప్రజెంట్ మార్కెట్ బట్టి M&M అండ్ అమర్ రాజా తీసుకోవచ్చు. ఓకే, M&M మహీంద్రా కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. లాస్ట్ వీక్ చూస్తే కనుక 6% పెరిగింది. అలాగే ఈ వారం కూడా ఒక 1% వరకు కూడా పెరిగింది. సో M&M మనకు తెలిసిందే ఆటోమొబైల్ స్టాక్స్లో ఈ మధ్యకాలంలో హ్యుండాయ్ మోటార్స్ లాగే ఇది కూడా ఆల్మోస్ట్ 2,500 నుంచి 3,500 వరకు పెరిగింది. కాకపోతే ఒకసారి గమనిస్తే కనుక ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ స్టాక్ 3,200 దగ్గర రెసిస్టెన్స్ నుంచి కొంచెం బాగా ఒక 700-800 రూపాయలు పడింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తాయి. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక M&M కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైన సేల్స్ తోటి లైమ్ లైట్లోకి రావడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి M&M ఈ లెవెల్లో కాకుండా మీరు కొంచెం కరెక్షన్ తీసుకోవచ్చు. అలాగే అమర్ రాజా కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ రామ్మోహన్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. హలో, నమస్తే. నమస్తే రామ్మోహన్ గారు. సార్, 2 క్వశ్చన్స్ అండి. RHEFL ఈ రేట్ లో తీసుకోవచ్చా? తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి ఒకసారి చెప్పండి సార్. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ RHFL చూస్తే కనుక కొంచెం వాలటైల్గా ఉంది. ఈ మధ్య 3 రూపాయల నుంచి 7 రూపాయల వరకు పెరిగి
అలాగే లాస్ట్ వీక్ ఒక 10% వరకు పడి ఈ వారం చూస్తే కనుక ఒక 6% వరకు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లో ఒక కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ స్టాక్ చూస్తే కనుక ఎక్స్ట్రీమ్ వాలటైల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనం నా ఉద్దేశం అయితే ఆర్హెచ్ఎఫ్ఎల్ మేబీ కొంచెం రిస్కీ బెట్లా కనిపిస్తుంది. ఈక్విటీ కూడా 485 కోట్ల భారీ ఈక్విటీ ఉన్న కంపెనీ, కొంచెం వెయిట్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, కొంచెం హై రేట్లో కాకుండా మేబీ చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ మాధవి చేస్తున్నారు. మాధవి గారు మాట్లాడండి, సుందరరాజా గారితో డౌట్ ఏంటో చెప్పండి. మాధవి గారు చెప్పండి. నమస్కారం అండి. అది మేము 6 సంవత్సరాల క్రితం యూలిపాల్ అనే షేర్లు కొన్నామండి, UNIPLY అయ్యి. హలో సార్, స్టాక్ నేమ్ అది మేడం ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి. UNIPLY అండి. ఓకే, యూనిప్లై. యూనిప్లై అవునండి. అవి మేము తీసుకున్నప్పుడు 260 మీద తీసుకున్నామండి. అది తీసుకున్న తర్వాత 6 నెలలకో సంవత్సరానికో అవి డివైడ్ చేశారండి. మరి ఇప్పుడు ఆ షేర్ అసలు రన్ అవ్వట్లేదు అంటున్నారండి. దాని గురించి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అసలు. యూనిప్లై 4 రూపాయల్లో ఉంది. లాస్ట్ ట్రేడర్ ప్రైస్ చూస్తే కనుక 3 May 2021లో ఉంది. మీరు కొన్న తర్వాత చాలా యాక్షన్ జరిగింది. మీరు షేర్ కూడా డివైడ్ అయిందంటే స్ప్లిట్ అయింది, కార్పొరేట్ యాక్షన్ కూడా జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ చూస్తే కనుక ఇది 4 ఏళ్ల క్రితంనే కొంచెం యూనిప్లై ఇండస్ట్రీస్లో ట్రేడ్ అవ్వడం అనేది ఆగిపోయింది. ఎందుకు ఆగింది అనేది ఒకసారి కనుక్కోండి. సార్, మోల్టెక్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. మోల్టెక్ టెక్నాలజీస్ కూడా ఓకే, నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక మోల్టెక్ టెక్నాలజీస్ పర్వాలేదు, 170 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకసారి ఫండమెంటల్ కూడా చూస్తే కనుక మోల్టెక్ పర్వాలేదు, కొంచెం ఈ మధ్యకాలం కొంచెం తగ్గింది. 29 నుంచి ఆల్మోస్ట్ 12 crores వరకు మోల్టెక్ టెక్నాలజీస్లో తగ్గింది. బట్ ఓకే, నా ఉద్దేశం అయితే మోల్టెక్ టెక్నాలజీస్ ఈక్విటీ 6 కోట్ల ఈక్విటీ ఉంది కాబట్టి ఓకే, కొంచెం ఫ్లోటింగ్ స్టాక్ కూడా మనకి మార్కెట్లో తక్కువ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. అవాన్ మోర్ ని ఫ్రెష్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఓకే, ఏ స్టాక్ అండి? అవాన్ మోర్ లేదు, ఐ థింక్ ఒక్కసారి క్లియర్గా చెప్తారా? ఓకే, అవాన్ మోర్ క్యాపిటల్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ స్టాక్ చూస్తే కనుక 17-18 రూపాయల్లో ఉంది. లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక అవాన్ మోర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సర్వీస్లో పెద్ద మూమెంట్ లేదు. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఉన్నారు. ఒకసారి మన రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. 180 కోట్లు టర్న్ ఓవర్ ప్రకటించింది. లాస్ట్ ఇయర్ 126 కోట్లు. చిన్న సైజ్ ఫైనాన్స్ కంపెనీ లాగా ఉంది. నా ఉద్దేశం అయితే కొంచెం మోర్ రెప్యూటెడ్ అండ్ మోర్ పాపులర్ కంపెనీస్లోకి వెళ్ళచ్చు. నెక్స్ట్ కాలర్ అప్పాజీ చేస్తున్నారు. అప్పాజీ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అప్పాజీ గారు చెప్పండి. సాధన నైట్రో దయచేసి. ఓకే, సాధన నైట్రో చూస్తే కనుక స్టాక్ బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ గమనిస్తే కనుక 2022లోనే ఆల్మోస్ట్ 80 రూపాయల నుంచి కంటిన్యూస్గా తగ్గడం అనేది మనం చూస్తున్నాము. సో స్టాక్ లాస్ట్ 1 monthగా కూడా ఎక్స్ట్రీమ్ వీక్నెస్లో కనిపిస్తుంది సాధన నైట్రో. సో నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతానికి ఏదైనా కొంచెం ఒక పాజిటివ్ అప్డేట్ వస్తే తప్ప ఇమీడియట్గా పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సాధన నైట్రో ఒకసారి నా ఉద్దేశం అయితే కొంచెం రీసెంట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 3, 4, 8 కోట్లే ఉండని చూస్తున్నాం. సో కాబట్టి కొంచెము ఫ్లాట్గా ఉంది కాబట్టి ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సార్, జియో ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య మనకి ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగింది. అలాగే ఫైనాన్షియల్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా పెరగడంతో ఈ మధ్య 220 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరిగింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. సో పైగా ఫ్రంట్ లైన్ టాప్ గ్రూప్ నుంచి వచ్చిన కంపెనీ స్టాక్ కాబట్టి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా హోల్డ్ చేయొచ్చు. అండ్ SBI లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ కరెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. కరెంట్ రేట్లో SBI లైఫ్ ఇన్సూరెన్స్ గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. 1400 రూపాయల నుంచి 1850 రూపాయల వరకు పెరగడంతో ఒకసారి మనం లాస్ట్ సెప్టెంబర్ 2024లో కరెక్ట్గా 1900 ఈ రేట్ నుంచి కొంచెం తగ్గింది కాబట్టి ఇక్కడ కొంచెం అడ్డంకుంది SBI లైఫ్ ఇన్సూరెన్స్. సో కాబట్టి చేసి హై రేట్లో కాకుండా మేబీ SBI లైఫ్ ఇన్సూరెన్స్ చిన్న డిప్లో తీసుకోవచ్చు. పైగా వాల్యుయేషన్స్ కూడా 75 రెట్లు ట్రేడ్ అవుతుంది కాబట్టి వీళ్ళ ఎర్నింగ్స్కి ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు హై రేట్లో SBI లైఫ్.
అలాగే ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా ఫ్రెష్ బై అని? ఓకే, లీడింగ్ పెయింట్ స్టాక్, కాకపోతే ఈ మధ్య చూస్తే కనుక మూమెంట్ పెద్దగా ఏమీ లేదు. ఆల్మోస్ట్ 2200 2300 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఏషియన్ పెయింట్స్ ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం డిప్లో మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక ఎక్స్పెన్సివ్ ఉంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ 1942లో స్టార్ట్ అయిన ఏషియన్ పెయింట్ లీడింగ్ నెంబర్ 1 పెయింట్ కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, ఇవాళ మార్కెట్కి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు, అలాగే సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్.